రాజముద్ర తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా తాము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు కోటా శ్రీనివాస్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అందరూ అణిచివేతలకు గురయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజముద్రని అదే విధంగా రాష్ట్ర గీతాన్ని ఇలా మార్పులు చేస్తూ ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న తీరును ప్రజాస్వామికంగా ఉంటుందనేది మేము ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకులుగా రేవంత్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులని, ఈ పునర్నిర్మాణాన్ని మేము ఉద్యమ నాయకులుగా స్వాగతిస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తంగా ధ్వంసం చేసిళ్ళు, ఉద్యమ చరిత్రను ధ్వంసం చేసి మీ చరిత్రనే త్యాగాల చరిత్రగా, మీ చరిత్రనే తెలంగాణ చరిత్రగా లిఖించుకున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న సారథ్యంలో ప్రజల చరిత్రను, త్యాగాల చరిత్రను, అమరుల చరిత్రను లిఖించే పనిలో పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలా చర్యలు మొదలైనగా